ఈ రోజు ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ T20 వరల్డ్ కప్. క్రికెట్ లో మనం వెస్ట్ ఇండీస్ అనే టీం ని చూస్తుంటాం, కానీ వరల్డ్ మ్యాప్ లో అసలు ఆ కంట్రీ లేదన్న విషయం మీకు తెలుసా? వెస్ట్ ఇండీస్ టీమ్ లో అందరూ ఒక్క కంట్రీ వల్లే అనుకుంటాం, కానీ కాదు. వివ్ రిచర్డ్స్, యాంటిగ్వా అండ్ బార్బుడా, క్రిస్ గేల్, జమైకా, పొలార్డ్ అండ్ బ్రైన్ లారా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వీళ్ళందరూ ఒక్క కంట్రీకి ఆడినా ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీకి చెందిన వాళ్ళు. నిజానికి వెస్ట్ ఇండీస్ ఒక కంట్రీ కాదు, అది ఒక జాగ్రఫికల్ రీజన్. కరేబియన్ రీజన్ లో ఉన్న ఐలాండ్స్ ని రిఫర్ చేసే పేరు వెస్ట్ ఇండీస్. బెలీజ్ అండ్ గయానా లాంటి మెయిన్లాండ్ కంట్రీస్ దీంట్లోకి రావు. వెస్ట్ ఇండీస్ అనే కంట్రీ అసలు లేనే లేదు. 1492లో క్రిస్టఫర్ కొలంబస్ అనే పర్సన్ యూరప్ నుంచి ఇండియాకి సీ రూట్ కనుక్కోవాలని బయలుదేరాడు, కానీ ఇండియా రీచ్ అవ్వలేదు. పొరపాటున కరేబియన్ ఐలాండ్స్ కి వెళ్లి వాటిని ఇండియా అనుకుని ఇండీస్ అని పిలిచారు. తర్వాత 1600s బ్రిటిష్ వచ్చి దాన్ని బ్రిటిష్ వెస్ట్ ఇండీస్ అని పిలిచారు. 1900s ఒక్కో కంట్రీ ఒక్కో టైంలో ఇండిపెండెన్స్ తీసుకొని సెపరేట్ అయ్యాయి. అప్పటికే వాళ్ళ క్రికెట్ కల్చర్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. సో వాళ్ళు సెపరేట్ అయినా కూడా కలిసి ఆడడం కంటిన్యూ చేశారు. ఆ టీమే ఇప్పుడు మన వెస్ట్ ఇండీస్. ఈ ఇన్ఫర్మేషన్ ని క్రికెట్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి.